3 రోజులు మాత్రమే మీకు అవకాశం. ఎంతైనా మీరు మా గురువు గారు కదా, అలాగే అడ్జస్ట్ చేసుకుంటాను. పిజ్జాలు బర్గర్లు తిని బోరు కొట్టిన నాకు మీ వంట అమృతంలా ఉంది. సూపర్ ఆంటీ. థ్యాంక్ యూ. ఎన్నాళ్ళ నుంచి సంగీతం నేర్చుకుంటున్నావు? అదా అంకుల్, చిన్నప్పటి నుంచే. నేను పుట్టినప్పుడు ఉయ్యాల చువ్వల మీద కదులుతున్న వేళ్లను చూసి నర్సు వీడు పెద్ద ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ సింగర్ అవుతాడని చెప్పిందట. నర్సు మాటలు విన్న మా అమ్మ నాన్న మ్యూజిక్ నేర్పించడం ప్రారంభించారు. కానీ నేను ఇవాళ షో ఇచ్చే లెవెల్కి ఎదిగాను అంటే దానికి మీ అమ్మాయి మా గురువు గారే కారణం. కానీ ఈవిడ దొరకకుండా ఉండుంటే నేను ఈ స్థాయికి ఎదుగుండేవాడినే కాదు కదా గురూజీ? నిన్ను చూస్తుంటే సంగీతంలో ఏబిసిడీలు కూడా తెలియనట్టు అనిపిస్తుంది. సంగీతం నేర్చుకోవడం తమాషా కాదు, దానికెంతో సాధన కావాలి. ఈ సుత్తి కబుర్లు కట్టిపెట్టి సీరియస్ గా ప్రాక్టీస్ చేయి. ఉన్న ఈ 3 రోజుల్లో నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ సాధించాలన్న తపన నీలో ఉండాలి. ఆయన అలాగే మాట్లాడతారు, నువ్వేం పట్టించుకోకు బాబు. పట్టించుకోవడానికి ఏముందా ఆంటీ, పెద్దవాళ్ళు చెప్పేది మన మంచికే కదా. అది సరే, ఒక ప్రశ్న అడుగుతాను. ఇక్కడ ఇల్లు కట్టుకోవాలన్న ఐడియా ఎవరిది, మీదా అంకుల్దా? ఇద్దరిదీను. అందరూ ప్రకృతిలో విహరించాలని ఇష్టపడతారు, కానీ మేము ప్రకృతినే ఇల్లుగా మలుచుకున్నాం. నువ్వు వెళ్ళి పడుకో, రేపు క్లాస్ ఉందిగా. ఓ అవును కదా, రేపు పొద్దున్నే లేవాల్సి ఉంటుంది. నేను వస్తాను ఆంటీ. గుడ్ నైట్. గుడ్ నైట్. నీతో కొంచెం మాట్లాడాలి. ఫాలో మీ. ఏంటి మమ్మీ, కొంప మునగదుగా? పేరేంటన్నావు? ప్రీతం అంకుల్. అంకుల్ మొదటి నుంచి అలవాటు ఉంది, కానీ ఈ వయసులో కూడా తాగుతున్నానని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే కొంచెం టెన్షన్ పడతారు. నువ్వు వచ్చినప్పుడే మంచి కంపెనీ దొరికిందని ఫిక్స్ అయ్యాను. అంతేనా అంకుల్? నేను ఇంకేదేదో ఊహించుకొని చాలా భయపడ్డాను. వద్దంకుల్, నాకు అలవాట్లేదు. వాట్? సిటీలో పెరిగిన కుర్రాళ్ళకి ఇది అలవాట్లేదంటే ఆశ్చర్యంగా ఉంది. అది కాదు అంకుల్, హాట్ డ్రింక్ తీసుకోను అన్నాను, బీర్ తీసుకుంటాను. చూడు, అది ఇది రెండు ఒకటే నోయ్. బీర్ అయితే వాటర్ సోడా ముందే మిక్స్ చేస్తారు, దీనికి మనం మిక్స్ చేసుకోవాలి, అంతే తేడా. ఇది లోపలికెళ్తే లోపలున్న గుట్టంతా బయటకు వచ్చేస్తుంది. అందుకే వద్దంటున్నాను అంకుల్. నేను తాగి కిక్కెక్కి మీకు అన్ని నిజాలు చెప్పేస్తే ఒక్క సెకండ్ కూడా నన్ను ఇక్కడ ఉండనివ్వరు. నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్లే ఛాన్సే లేదు, తీసుకో. మిమ్మల్ని హర్ట్ చేయడం ఇష్టం లేదు అంకుల్, అందుకే తీసుకుంటున్నాను. దట్స్ మై బాయ్స్. cheers. cheers అంకుల్. నేను ఒక అమ్మాయిని చాలా ఇష్టపడ్డాను అంకుల్. తన్ని వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చాను. నేను ఇంతకు మించి ఇంకేం చెప్పలేను, నన్నేం అడగండి. అయితే నువ్వు ఇక్కడికి వచ్చింది సంగీతం కోసం కాదన్నమాట. అది నిజం అంకుల్, అలాగే ఇది నిజమే. అంటే తను ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. కరెక్ట్ అంకుల్. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా? నా ప్రాణం కన్నా ఎక్కువగా అంకుల్. అయితే నువ్వు సరైన ప్లేస్కే వచ్చావు. ఏమంటున్నారు అంకుల్? నేను, మీ ఆంటీ, మా అమ్మాయి ముగ్గురం ప్రేమకెంతో విలువిస్తాం. అది మా ప్రాణం కంటే ఎక్కువైపోయింది. అందుకే మా ఇంట్లో ఎక్కడ చూసినా ప్రేమ తొంగి చూస్తూ ఉంటుంది. ఎలాగో నువ్వు ఇక్కడ ఉంటున్నావు కదా, అది నిజమో కాదో నీకే తెలుస్తుంది. నువ్విష్టపడ్డ అమ్మాయి నీకు దొరికే తీరుతుంది. ఎస్. ఓకే, లేట్ అవుతుంది,
రేపు నీ క్లాస్ కి ప్రాబ్లం అవుతుంది. పద. అంకుల్ మిమ్మల్ని సరదాగా ఒక ప్రశ్న అడగచ్చా? ఇప్పుడు ఇంత ఫ్రెండ్లీగా ఉన్నారు, ఇందాక ఎందుకు అంకుల్ నా మీద కోపంగా ఉన్నారు? నువ్వు నేను వాళ్ళ ఎదురుగుండా అలాగే ఉండాలి, లేదంటే ఇలా పార్టీ చేసుకోవడం కుదరదు కదా. ఇంకో ముఖ్యమైన విషయం, నేను తాగుతున్న విషయం ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎన్నాళ్ళ నుంచో మెయింటైన్ చేస్తున్నాను. ఓ, నీ వల్ల కానీ తెలిసిందనుకో. అలా ఎందుకు చేస్తాను అంకుల్? మీరు నాతో ఇంత ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఉంటే మీరు ముందెళ్ళండి, నేను కొంచెంసేపు ఆగి వస్తాను. ఇద్దరం ఒకేసారి వెళ్తే డౌట్ పడే అవకాశం ఉంది. నువ్వింత హుషారుగా ఉంటానంటే నాకు ఇంకా ప్రాబ్లమే లేదు. గుడ్ నైట్ గౌతమ్. ప్రీతం అంకుల్. తెలుసు, నీ పేరు నాకు తెలుసు. నీకు జ్ఞాపకం ఉందో లేదోనని టెస్ట్ చేశాను. గుడ్ నైట్ అంకుల్. నైట్. అదృష్టం అంటే నాదే మా. నాకున్న టెన్షన్ అంతా తగ్గిపోయింది. మావయ్య నుండి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక అత్తయ్య దేవత లాంటిది, ఆవిడ నొప్పించడం చాలా సులభం. మీ కోడలే ప్రాబ్లం. డోంట్ వరీ, తన్నే ఒప్పిస్తాను. నువ్వు నాకు తోడుగా ఉన్నావు కదా. గుడ్ నైట్ మా. కాఫీ తీసుకోండి. ఇప్పుడొద్దు. సరే, మీ ఇష్టం. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ ప్రీతం. ఏంటి ఇంత తొందరగా రెడీ అయిపోయావు? క్లాస్కి వెళ్ళాలి కదా, అందుకే. అచ్చరే, మా గురువు గారు కనిపించట్లేదు. ఆవిడ గారు నిద్ర లేచేది 11 గంటల తర్వాతే. నేను వెళ్ళి లేపనా? ఆ ప్రయత్నం మేమెప్పుడు చేయలేదు బాబు. నువ్వు లేపితే లేస్తుందనుకుంటే ట్రై చేసి చూడు. అంకుల్, మీ అమ్మాయిని సంగీతం నేర్చుకుంటుంది నువ్వా నేనా? నేనే. అయితే నువ్వే నిద్రలేపు. ఓకే అంకుల్. అయ్యో పాపం, ఆ కుర్రాన్ని ఎందుకండి అలా కంగారు పెడతారు? ఇలాంటి కుర్రాళ్ళ దగ్గర ఇలాగే ఉండాలి. కొంచెం చనువిస్తే నెత్తికెక్కి కూర్చుంటారు. కాఫీ తీసుకోండి. ఒక ఆడపిల్ల రూమ్ లోకి వచ్చే ముందు డోర్ నాక్ చేసి రావాలన్న కామన్ సెన్స్ కూడా లేదా? మీ శిష్యుడు ఆల్రెడీ రెడీ అయ్యి ఎదురు చూస్తున్నాడు, మీరు ఇంకా నిద్రపోతూ ఉన్నారు. ఇది న్యాయమా గురూజీ? స్టూడెంట్ లేట్ గా రావడం మామూలే, టీచర్ లేట్ చేయడం అనేది లైఫ్ లోనే ఫస్ట్ టైం చూస్తున్నాను. నా అమూల్యమైన సమయాన్ని వేస్ట్ చేయకండి గురూజీ. నా ఇష్టం వచ్చినప్పుడు నేను లెగుస్తాను, అదంతా నీకెందుకు? ఓహో అలాగా, దానివల్ల నాకేం ప్రాబ్లం లేదు. 3 రోజులని రిక్వెస్ట్ చేసి వచ్చాను. మీరు ఇలాగే చేస్తే 3 6 అవుతుంది, 6 9 అవుతుంది, అంతే. చాలు. ఈ 3 రోజులు ఎంత తొందరగా ముగుస్తాయా అని ఆలోచిస్తున్నాను. నన్ను ఇబ్బంది పెట్టకుండా తమరు వెళ్ళండి. పొలైట్ గా గెట్ అవుట్ అంటున్నారు. ఓకే, నేను వెళ్ళాక మళ్ళీ పడుకోకండి గురూజీ. ఊరికే అన్నాను, త్వరగా కానివ్వండి, కోపడకండి. మీ మాట నిజం ఆంటీ. గురూజీని నిద్ర లేపేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. నీలాంటి స్టూడెంట్స్ 4-5 సుసి 6 గంటలకే నిద్రలేస్తుంది. అవునవును. అది సరే, సంగీతం అంటే నీకింత ఆసక్తి ఎలా కలిగింది? అదా ఆంటీ, నేను చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు మా అమ్మ నాన్న వెంట ఒక సంగీత కచేరీకి వెళ్ళాను. అక్కడ ఏం జరిగిందో తెలియదు. అక్కడున్న సంగీత విద్వాంసులు పాడడం మానేశారు. ఆడియన్స్ అంతా ఒకటే గొడవ. నేను పాడడం మొదలు పెట్టాను. ఆ తర్వాత నేనే కచేరీ ఫినిష్ చేశాను. ఆ చూసిన విద్వాంసుడు సంతోషంతో తన చేతికున్న బంగారు కంకణం నా చేతికి తొడిగారు. ఆ రోజు నుంచి సంగీతంలో ఏదో ఒకటి సాధించాలని ఉంది ఆంటీ. తను చెప్పడం బాగుంది, నువ్వు వినడం బాగుంది. మొదలైంది. ఎన్ని సినిమాల్లో మనం ఇలాంటి సీన్ చూడలేదు? అవునవును. సినిమాలు చూడడం తగ్గించి సంగీతం మీద కాన్సన్ట్రేట్ చేయి. తనంటే మీకు ఇష్టం లేదని నాకు అర్థమైపోయింది. ఇంకో 2 రోజులే కదా, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్ డియర్. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్. సరే, మేము బయలుదేరుతాం ఆంటీ. ఎక్కడికి? కొండ, కోన, నది ఇలాంటి సుందరమైన ప్రకృతి మధ్య ప్రాక్టీస్ చేస్తే 3 సంవత్సరాల్లో నేర్చుకునే సంగీతం 3 రోజుల్లోనే వస్తుందని ఏదో పుస్తకంలో చదివాను. ఏ పుస్తకం? అది బయలుదేరుదాం గురూజీ. సుసి, అలాగే గుడికెళ్ళిరా. అలాగే మమ్మీ. ఓకే. గురూజీ, సరదాగా ఒక ప్రశ్న అడుగుతాను. ఇలా రోజు వెళ్ళి దేవుడికి దండం పెడితే బోర్ కొట్టదా ఆయనకి? అది నా పర్సనల్ విషయం, అవన్నీ మీకెందుకు? ఏంటండి, దేవుని చూడ్డానికి రారా? ఎలాగో మీరు వెళ్తున్నారు కదా, ఎందుకు ఇద్దరం ఒకేసారి వెళ్ళి అనవసరంగా ఆయన కన్ఫ్యూజ్ చేయడం? మీరు వెళ్ళరండి గురూజీ. అయ్యో, వీడు ఎంత మాట్లాడు అనుకోలేదురా బాబు.
ఎటెళ్ళాడినా? పోన్లే, తొందరగా పోయాడు. దేవుడా, ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా నీకు అప్లికేషన్స్ వేస్తారు, నువ్వు వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తావు. సాల్వ్ చేయండి, దానివల్ల నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఈ ఫ్యామిలీ ప్రాబ్లం నేనే సాల్వ్ చేస్తాను. నేను చాలా మంచి కుర్రవాణ్ణి. నా మాట మీద నమ్మకం లేదంటే మా అమ్మని అడగండి, తనే మీకు అంతా చెప్తుంది. వెళ్ళొస్తాను స్వామి.